కూకట్పల్లిలో హైదరాబాద్లో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. స్కూల్కి వెళ్లారు, తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వాళ్ళ కోసం ఆరా తీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు కనిపించట్లేదంటూ కూడా దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లిలో ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటనకు సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివేకానంద నగర్ కాలనీలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు ఈ బాలికలు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి రాలేదు బాలికలు. కూకట్పల్లి పిఎస్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీలో బాలికలు వెళ్ళిపోతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. అయితే ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ చేపట్టిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. ఒకసారి ఆ విజువల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్కి సంబంధించిన ఇద్దరు విద్యార్థులు ఇక్కడ అదొక కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లా మనకు అనిపిస్తోంది. కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్లా మనకు అనిపిస్తోంది. అటుగా వచ్చేదిగో అలా వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి పాసిబుల్ ఆ టైమింగ్, సీసీ ఫుటేజ్ టైమింగ్ ఉంటే కనుక కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫుటేజ్లో ఇక్కడ డేట్ కనుక టైం కనుక మెన్షన్ అయి ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏ టైంలో అటు నుంచి వెళ్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విజువల్స్ చూస్తే ఇదిగో వీళ్ళిద్దరే, అదిగో వాళ్ళిద్దరూ కూడా 8వ తరగతి చదువుతున్నారు. ఒక విద్యార్థినికి సంబంధించి మనకి బ్యాగ్ కనిపిస్తోంది. ఇంకో విద్యార్థినికి సంబంధించి బ్యాగ్ అయితే మాత్రం మనకి అక్కడ కనిపించట్లేదు. వీళ్ళిద్దరూ ఎందుకు వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళే ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారా, లేకపోతే అదుగు చేతిలో మాత్రం ఇది ఒక సంచిలా కనిపిస్తోంది. అది బహుశా క్లారిటీ రావాలి. ఇక్కడ విజువల్ చూస్తే కనుక వాళ్ళు ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ నుంచి అటుగా వెళుతున్నారు. చూస్తూ ఉంటే వీళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళతో అటువైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ప్రస్తుతం అవైలబిలిటీ ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. రెడ్ సర్కిల్లో మీరు చూడొచ్చు. వాళ్ళిద్దరూ కూడా అసలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళని ఎవరైనా వెంబడించారా, వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళే ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారా, ఇంటికి వెళ్ళకూడదంటూ కూడా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారా. ప్రస్తుతం ఈ బాలికలిద్దరూ కూడా తప్పించుకుని వెళ్ళడం ప్రస్తుతం సంచలనంగా మారింది. హైదరాబాద్ ఒక్కసారిగా ఈ పిల్లల కిడ్నాప్తో షాక్కి గురయ్యింది అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ కిడ్నాప్ జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. కంక్లూజన్గా అయితే రావట్లేదు. ఆర్టీవీ కూడా ధృవీకరించిన వారి కిడ్నాప్కి సంబంధించి. కానీ ఇక్కడ పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయడం జరుగుతోంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంతకీ స్కూల్కి వెళ్ళారనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైస్ అవుతోంది. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక పాడుబడ్డ బంగ్లా అలా అయితే మాత్రం అది కనిపించట్లేదు. అది కనిపిస్తుంది మనకి ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ లాగే మనకు కనిపిస్తోంది. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ నుంచి వాళ్ళు బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్న విజువల్ని మనం చూడొచ్చు. అసలు ఇంతకీ ఏం జరిగింది, మరీ ముఖ్యంగా వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశారా, అసలు స్కూల్కి వెళ్ళారా, స్కూల్ నుంచి వచ్చే క్రమంలో జరిగిందా, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతి దేవికి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు పేరెంట్స్ మాట్లాడారు. ఒక్కసారి వాళ్ళు ఏమంటారో చూద్దాం. పోలీసు వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను. వెంకటరమణ. మా పాప పేరు లక్ష్మీ దుర్గా. మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను. అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పాప ఏ క్లాస్ అమ్మా?
8th క్లాసు C3 బ్యాచ్. దేనిలో చదువుతారమ్మా? శ్రీ చైతన్య స్కూల్‌లో. అంటే మీ పాప ఒక్కరేనా? ఎవరైనా ఉన్నారమ్మా మీ పాపతో పాటు? హారిక అనే అమ్మాయి, మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్ మీ ఈరోజు. పాప ఫ్రెండ్ అమ్మా? క్లాస్మేట్? క్లాస్‌మేట్ ఇద్దరు. హారిక అనుమానాలు ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి. కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. రైట్, అది ఆ తల్లి చెబుతోంది. ఒకటే చెబుతోంది ఆ తల్లి, మాకైతే ఎవరి మీద అనుమానాలు లేవు అనేది ఆ తల్లి వ్యక్తం చేస్తోంది. ఉదయం తానే స్వయంగా వెళ్ళింది, తానే స్వయంగా వెళ్ళి కూతురిని అక్కడ దిగబెట్టింది. ఆ తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఇంటికి తిరిగి వస్తుంది అనుకున్నారు, కానీ తిరిగి రాలేదు. అప్పుడు అనుమానం వచ్చినప్పుడు అప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళు కనిపించట్లేదు అనేది. దీంతో ఒకసారి ఏం జరిగింది, ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దేవిక, ప్రస్తుతం ఆ తల్లిదండ్రుల సంబంధించి మరి ముఖ్యంగా ఆ తల్లి వర్షన్ విన్నాం. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళకి సంబంధించిన ఆచూకీ దొరికిందా? ఏమైందో తెలియదు కానీ సడన్ గా మనం ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఆడుకుంటూ పాడుతూ అయితే బయటికి రావడం జరిగింది. అయితే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అదృశ్యం అవ్వడం అనేది కలకలం సృష్టించిందని చెప్పచ్చు. ఎందుకంటే రోజు లాగానే నిన్న కూడా ఉదయం పొద్దున్న 8:30 గంటల సమయంలో వాళ్ళు ఎప్పుడు లాగానే స్కూల్లో పేరెంట్స్ వెళ్ళి దిగబెట్టి రావడం జరిగింది. లంచ్ బాక్స్ అన్నీ కూడా ఇచ్చేసి సాయంత్రం 5:30 గంటలకి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి పేరెంట్స్ వెళ్ళిన సమయంలో వాళ్ళు ఎంతసేపటికి కూడా బయటికి రాకపోవడంతో ఎవరైతే ఇద్దరు విద్యార్థినులు ఉన్నారో ఒక విద్యార్థినికి 13 ఏళ్ళు, ఇంకొక విద్యార్థినికి 14 ఏళ్ళు, ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయటికి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు అందరూ వచ్చేంత వరకు కూడా. సరే మా పిల్లలు కూడా వస్తారు అని చెప్పి చివరి వరకు కూడా దాదాపుగా 6 గంటల వరకు కూడా స్కూల్ ముందే నించొని వస్తారేమో అని చెప్పి చూస్తున్నప్పటికీ కూడా అసలు బయటికి రాని పరిస్థితి అని చెప్పచ్చు. వెంటనే అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూడగా లోపల ఎలాంటి అంటే ఎవరు కూడా విద్యార్థినులు లేరు. ఇంకా టీచర్స్ని అలాగే ప్రిన్సిపల్ని అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే అంటే రహదారి వాళ్ళు ఏ విధంగా అయితే ఇంటికి వెళ్తారో, ఏ రూట్లో అయితే ఇంటికి వెళ్తారో ఆ రూట్లో మొత్తం కూడా వెతికినప్పటికీ కూడా అసలు ఎక్కడ ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. పిల్లలు ఎక్కడ కూడా కనిపించలేదు. దుకాణాల్లో అడిగారు, చుట్టుపక్కల వాళ్ళని అడిగారు. ఎవరైనా ఇద్దరు పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుని ఇలా వెళ్ళారా, స్కూల్ బ్యాగ్లు వేసుకుని ఇలా వెళ్ళారా, ఫోటోలు అంటే ఫోన్లో ఫోటోలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ ఫోటోలను చూపించి ఈ పాపని చూసారా అంటూ చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగినప్పటికీ కూడా అది ఫలితం లేకుండా పోయింది. ఇంకా వెంటనే ఇంకా సమయం వృధా చేయొద్దు అని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఎటువంటి అంటే వెంటనే సమాచారం అందిన వెంటనే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. వెంటనే స్కూల్కి వచ్చి స్కూల్లో ఏవైతే సీసీ ఫుటేజ్ ఉందో అదంతా కూడా చూడడం జరిగింది. మరి పిల్లలు ఏ సమయానికి బయటికి వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు, నిజంగానే ఎవరైనా బయట పిలిచారా లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళారా అనే విజువల్స్ మొత్తం కూడా మనం కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చూస్తున్నాం. పిల్లలిద్దరూ కూడా ఒక విద్యార్థిని ముందు వెళ్తూ ఉంటే ఇంకో విద్యార్థిని వెనకాల వస్తూ ఉంది. అంటే ఎవరో కిడ్నాప్ చేశారు లేదా ఎవరైనా మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లారు అనేది అసలు మనకు అక్కడ కనిపించట్లేదు. అంటే తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా వేచి చూడకుండా వాళ్ళే వెళ్తున్న క్రమంలో ఏమైనా జరిగిందా లేదా దారి తప్పిపోయారా అన్నది కూడా లేదు. ఎందుకంటే దాదాపుగా 13-14 ఏళ్ళు అంటే కొంచెం ఊహ అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఐడియా ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్టింగ్ గా దేవిక ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా మంది ఆర్టీవీని చూసేవారు చాలా మంది ఉన్నారు, పెద్ద ఎత్తున ఆర్టీవీని ఆదరిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఒకసారి కూకట్పల్లి పరిధికి సంబంధించి ఎవరైనా అనుమానిత వ్యక్తులు, నేను ఎవరైనా ఒక ఇద్దరు అమ్మాయిలను తీసుకువెళ్ళినట్టు కానీ లేకపోతే ఇద్దరు అమ్మాయిలు అనుమానంగా కనిపించినట్టు కానీ మీకు ఏమైనా అనిపిస్తే కనుక ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ని పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ బాలికలు ఇద్దరు కూడా కాస్త బ్లర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ బయట పెట్టాలనుకోవట్లేదు. ప్రస్తుతం వాళ్ళకు సంబంధించి ఆ విజువల్ మేము మీకు డైరెక్ట్గా చూపించలేకపోతున్నాం, కానీ ఆ బ్లర్ విషయంలో కాస్త మీకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల మీరు ఎవరైనా ఉన్నా లేకపోతే హైదరాబాద్లో ఎవరైనా అనుమానంగా కనిపించినా, ఎందుకంటే ఎప్పుడూ ఇబ్బంది కలగకూడదని కోరుకుంటాం, కానీ కీడించి మెలించమంటారు కదా. సో అటువంటి నేపథ్యంలో ఎవరైనా ఇబ్బంది వాతావరణం సృష్టించుంటారా అనే కోణంలో ఆలోచించి ఏమైనా అనుమానమైన మనుషులు కావచ్చు, అనుమానం కలిగించిన మనుషులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇద్దరు బాలికలు అనుమానంగా మసిలిన సిచ్యువేషన్ కావచ్చు, ఎవరైనా మీకు అనిపిస్తే కనుక ఒకసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే కూకట్పల్లి పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏవైనా
డెవలప్మెంట్ సాధించారు ఈ కేసు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. దేవిక, ప్రెసెంట్ పోలీసులకు సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు తీసుకొచ్చారు? ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చోటు చేసుకుందా ఈ ఇన్వెస్టిగేషన్లో? ఎస్ సచిన్, ఎప్పుడైతే పోలీసులకి ఈ విషయం తెలిసిందో, అంటే కంప్లైంట్ అనేది వచ్చిందో, అప్పటి నుంచే పోలీసులు వేగవంతం చేశారనే చెప్పొచ్చు. ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళి వెంటనే ప్రిన్సిపల్తో మాట్లాడడం, ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడడం, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారో, ఎవరైతే ఇద్దరు విద్యార్థినులు ఉన్నారో వాళ్ళ స్నేహితులతో కూడా మాట్లాడి ఏమైనా చెప్పారా, ఎవరి గురించి అయినా మీకు ఏ రోజైనా చెప్పడం కానివ్వండి, అంటే బయట స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటారు, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంటి చుట్టుపక్కల కానివ్వండి. సో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. అందులో ఇప్పుడు మనకి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే అది వచ్చిందో అది కూడా పోలీసులు మనకి ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే పోలీసులు కూడా వేగవంతం చేస్తున్నారు విచారణ అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. ఏదైనప్పటికీ పేరెంట్స్ కూడా వాళ్ళ ఆవేదన అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. ఎందుకంటే రోజు లాగానే పొద్దున్న స్కూల్లో దిగిపెట్టి సాయంత్రం పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి నచ్చిన స్నాక్స్ పెట్టి ట్యూషన్కి పంపించే తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలు లేరు అని తెలిసేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో అసలు నీళ్ళు ఆగని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మా పిల్లల్ని కాపాడండి, వాళ్ళకి ఏది అంటే ఏ గండం కూడా ఉండకుండా, అంటే ఎలా అయితే వెళ్ళారో అదే విధంగా నా పిల్లలు నా దగ్గరికి రావాలి, కొంచెం నాకు సహకరించండి అంటూ పోలీసులను కూడా అడుగుతున్న పరిస్థితిని ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఏవైతే ఆ చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కలే కాకుండా ఏదైతే ఇంటి చుట్టుపక్కల, అంటే వాళ్ళు ఇంటికి వస్తున్న క్రమంలో ఏదైనా జరిగిందా, లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? ఇప్పుడు వరకు మనం చూసింది సచిన్ కేవలం ఒక సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. సో ఆ తర్వాత ఇంకొన్ని దగ్గరలో కూడా ఏవైతే రోడ్డు మీద కానివ్వండి, షాపుల దగ్గర, లేకపోతే అపార్ట్మెంట్స్, మరి ముఖ్యంగా బాలికలకు సంబంధించి బాలికల తల్లిదండ్రులు ఏమంటున్నారు? బాలికల తల్లిదండ్రులు చెప్తున్నదల్లా ఒక్కటే సచిన్, ఏంటంటే పొద్దున్న మేము మా పిల్లల్ని రోజు లాగానే ఈ రోజు కూడా పొద్దున్న 8:30 గంటలకి స్కూల్ దగ్గర దింపడం జరిగింది. రోజు లాగానే ఈ రోజు కూడా, అంటే నిన్న కూడా మేము సాయంత్రం 5:30 గంటలకి వెళ్ళి తీసుకువద్దామన్న సమయంలో అసలు పిల్లలు ఎంతసేపటికి కూడా బయటికి రాని పరిస్థితి. అనుమానం వచ్చి మేము లోపలికి వెళ్ళి చూడగా అసలు ఏ క్లాస్, అంటే కొంతమంది వాష్రూమ్ కనో లేకపోతే హోంవర్క్ రాసుకుంటూనే లోపలే ఉంటూ ఉంటారు కాబట్టి వాష్రూమ్లో వెతకడం జరిగింది. ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి వెళ్ళి వెతికినప్పటికీ కూడా అసలు కనిపించని పరిస్థితి. కొన్ని గ్రౌండ్లో ఏమన్నా ఆడుకుంటున్నారా అని చెప్పి చూసినప్పటికీ కూడా గ్రౌండ్లో కూడా అసలు ఎవరు లేరు. ఏదైతే స్కూల్లో కెమెరాస్ ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేసినప్పటికీ కూడా అసలు ఎక్కడ లేని పరిస్థితి. వెంటనే బయటికి వచ్చి ఏదైతే ఇంటికి వెళ్ళే దారి ఉందో దాంట్లో మొత్తం కూడా అడిగినప్పటికీ కూడా అక్కడ కూడా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి వేగవంతం విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూడొచ్చు, ఏదైతే ఆ ఇంటికి ఈ అమ్మాయి వాళ్ళ ఎవరైతే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు, బంధువులని కూడా. ఎందుకంటే మన గతంలో కూడా చూసాం, అంటే తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో పిల్లల మీద కక్ష తీర్చుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా, ఈ కొద్ది కాలంలో ఏమైనా గొడవలు ఏమన్నా జరిగాయా, మీ మీదకి ఎవరైనా గొడవకి వచ్చారా, మీరు ఎవరైనా గొడవకి వెళ్ళారా, ఏమైనా ఆస్తి కక్షలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా పలు విధాలుగా అయితే పోలీసులు ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. తల్లిదండ్రులు మాత్రం ఒకటే కంటతడి పెడతా ఉన్నారు, నా కూతురితో పాటు ఎవరైతే తన స్నేహితురాలు ఉందో తను కూడా క్షేమంగా దొరికేలాగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాము, అదేవిధంగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాము, అదేవిధంగా మీడియాను కూడా మేము వేడుకుంటున్నాము, మా పిల్లలు దొరికేలాగా మీరు కూడా మాకు సహాయపడండి అంటూ కూడా తల్లిదండ్రులు ఎంతగానో వేదన పడుతున్నారని చెప్పొచ్చు సచిన్. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం వాళ్ళు చేసిన దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వీళ్ళు త్వరగా దొరకాలని కూడా మనం కూడా కోరుకుందాం సచిన్. రైట్, ఒకసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ బాలికలకు సంబంధించి మిస్సింగ్ విజువల్స్ని. ప్రస్తుతం కూకట్పల్లిలో కాస్త సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం స్పీడప్ అయింది. ఇప్పుడు ఈ బాలికలు ఎక్కడున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.